ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, మహిమ స్వరూపుడా, నువ్వు గొప్ప దేవుడు, శాంతి సమాధానాలు కర్తవైన దేవానికి వందనాలు తండ్రి. మరి నా ప్రభు యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని ఆ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాతో మాట్లాడి అద్భుతమైనటువంటి విషయాలు మాకు తెలియజేయమని వాక్యం ద్వారా నా ప్రభా మేము దినదినము బలపడుచు ఉండగా నా ప్రభా ఈ వాక్యం ద్వారా అనేక ఆత్మలు నా ప్రభా బలపడి నీ వైపు తిరగబడిన ప్రభా మరి నీ వైపు వాళ్ళ యొక్క ముఖమును తిప్పుకొని నా ప్రభా ఇంతవరకు నీకు వ్యతిరేకంగా శాంతి సమాధానం లేకుండా జీవించినట్లయితే శాంతి సమాధానాలు కర్తమైనటువంటి దేవ నిన్ను వారి జీవితంలో ఒక కర్తగా పెట్టుకున్నప్పుడు శాంతి సమాధానాలతో జీవించడానికి ఈ యొక్క వర్తమానాన్ని వారి జీవితాల్లో నాకు ప్రభావ వారి జీవితాల్లోకి మాట్లాడుతున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. సహోదరి, స్నేహితుడా, ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతో నడుచుకునే వాళ్ళని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఈయన పౌలు గారు. ఎక్కడ ఉండి చెప్తున్నాడంట? ఖైదీ. అంటే ఖైదీ ఎక్కడ ఉంటే జైల్లో ఉంటాడు. ఆయన ఏమో బంధకాల్లో ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. మీరు బంధకాల్లోంచి పోవాలని చెప్పేసి మీరు సమాధానం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు సమాధానంగా ఉంటారా? బయట ఉన్న వాళ్ళు సమాధానంగా ఉంటారా? మామూలుగా మనం ఆలోచన చేస్తే జైల్లో ఉన్న వాళ్ళు సహనం కలిగి ఉంటారా? బయట ఉన్న వాళ్ళు సహనం కలిగి ఉంటారా? చూడండి, ఇక్కడ ఆయన జైల్లో ఉన్నాడని మనం అనుకుంటూ ఉన్నాం. లోకానుసారమైనటువంటి ఆయన జైల్లో ఉన్నట్టు మనకి కనపడుతుంది. కానీ ఆత్మలో ఆయన స్వేచ్ఛాపరుడుగా, ఆత్మలో ఆయన ఆనందించేవాడుగా, ఆత్మలో ఆయన సహనం కలిగినటువంటి వ్యక్తిగా, ఆత్మలో ఆయన ఎంతో సమాధానం కలిగినటువంటి వ్యక్తిగా, ఆత్మలో ఆయన ఎంతో ప్రేమతో దేవుడు పిలిచినటువంటి పిలుపుకు తగినటువంటి సంపూర్ణ వినయంతో సాత్వికంతో అతను ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ ఉన్నాడు దేవుని బట్టి. కానీ బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? బయట ఫ్రీగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ బయట ఉన్న వాళ్ళంతా బంధకాల్లో ఉన్నారు. బయట ఉన్న వాళ్ళంతా కూడా బయట ఉన్నాం అనుకుంటున్నారు, జైలుకి బయట ఉన్నట్టు కనపడుతున్నారు, కానీ అసలైన జైల్లో వీళ్ళు ఉన్నారు. చూడండి, మనం ఎవరినైనా జైల్లో ఉన్న వాళ్ళు చూడటానికి వెళ్ళామనుకోండి, ఆ జైలు ఊసల్లోంచి మనం చూసామనుకోండి, అవతల ఉన్న వాళ్ళు జైల్లో ఉన్నట్టు కనపడతారు. జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మనం చూసాడు అనుకోండి, మనం జైల్లో ఉన్నట్టు ఆ వ్యక్తికి కనపడతాం. ఈ మధ్యన ఊసలు చూసినట్లయితే చూస్తారు. మీరు ఎప్పుడైనా ఇమాజినేషన్ చేసుకోండి. మీరు ఒక కిటికీ దగ్గరికి వెళ్ళి అటువైపు నుంచి మీరు చూడండి, ఇటువైపు నుంచి చూడండి. ఇటువైపు నుంచి చూసే వాళ్ళకి ఏమో అవతల వైపు లోపల ఉన్నట్టు కనపడుతుంది, అవతల వైపు వాళ్ళకి ఇది ఒకసారి చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగా ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే సహనం ఉండాలి, ప్రేమ ఉండాలని ఇక్కడ జైల్లో ఉండి బయట ఉన్న వాళ్ళకి చెప్తున్నారు అనమాట. నిజంగా బయట ఉన్నామని అనుకుంటున్నారు, కానీ లోకంలో ఉన్నారు వాళ్ళు. లోకం అనేటువంటి బంధకాల్లో, లోకంలో ఉన్నటువంటి అశాంతితో కూడినటువంటి బంధకాల్లో, ఈ లోకానుసారమైన ఆచారాలు అనే బంధకాలతో ఉన్నారంట. శ్రద్ధ కలిగించు ఆత్మ, శ్రద్ధ కలిగిన వారైన. ఈ రోజులో శ్రద్ధ దేని మీద ఉందండి? జుట్టు మీద ఉన్నటువంటి శ్రద్ధ దేని మీద ఉంటుంది చాలా మందికి. ఫేస్ మీద ఉన్నటువంటి శ్రద్ధ దేని మీద ఉండదు. చెప్పుల మీద శ్రద్ధ, బట్టల మీద శ్రద్ధ, కారు మీద శ్రద్ధ, ఇంటి మీద శ్రద్ధ, పిల్లల మీద శ్రద్ధ, ప్రతి దాని మీద శ్రద్ధ ఉండదు. కానీ దేవుని వాక్యం మీద దేని మీద శ్రద్ధ ఉంచుకున్నాడని? శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో దేనికందు ఐక్యమును కాపాడుకునేటి అని శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యం, సమాధానం సమాధానం కలిగి ఉండాలంట. కానీ ఈ రోజులో మనకి దేని మీద శ్రద్ధ ఎక్కువ ఉన్నది? మీకు తెలుసు అందరికీ. మీరు దేనికి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారో, దేంట్లో శ్రద్ధ కలిగి ఉంటారో, ఇవన్నీ అద్భుతమైనటువంటి విషయాలు మీకు అన్నీ తెలిసేవన్నీ నేను అన్ని వివరించినవన్నీ. సాత్వికంతో నడుచుకున్న వాళ్ళని ప్రభువుని ఖైదీని నేను మేము బ్రతిమాలు కొంచున్నాం. ఎందుకంటే ఆయనకి అంత బాధ ఎందుకంటారు? ఎందుకని బ్రతిమాలుకుంటున్నాడు? ఈ రోజున జీసస్ ఆల్మైటీ గాడ్ ద్వారా చేసినటువంటిది ఏంటంటే, విశ్వాసులుగా నామకార్థంగా జీవించేస్తున్నటువంటి అనేక మంది బిడ్డలను దేవుని వైపు ఇంకా బలమైనటువంటి ఆత్మను పురుకొల్పించబడి వారిని పౌరుషం కలిగిన వారుగా, రోషం కలిగిన వారుగా, నీతి కలిగిన వారుగా, ప్రభు కొరకు జీవించేవారుగా, నిజమైనటువంటి శిష్యులుగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వాక్యాలని యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతో సమయాన్ని వాళ్ళందరికీ ఉపయోగకరంగా చేస్తూ ఉన్నాం. టీవీ సీరియల్స్తో గడిపేటువంటి మహిళలందరినీ కూడా మధ్యాహ్నకాల సమయంలో 1:30 నుంచి 3-4 వరకు కూడా ప్రేయర్లు నడిపిస్తూ వాళ్ళు ప్రేయర్ చేసేలాగా, వాళ్ళు అందరూ చేస్తున్నట్టు ప్రేయర్లు ఏకీభవించేలాగా వాళ్ళ సమయాన్ని అంతా కూడా దేవుళ్ళు గడిపే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఎందుకని ఈయన అది కూడా ఈయన అదే అంటున్నాడు, బతిమాలుకుంటున్నాడంట. కాబట్టి నీకు భారం ఉన్నప్పుడు దేనికైనా తగ్గించుకుంటావు, దేనికైనా చేస్తావు. ఇది నాకు పని కాదు, నేను ఎందుకంత తగ్గించుకోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పటికీ రాదు. శరీరం ఒక్కటే, ఆత్మ ఒకటి. ఆ ప్రకారం మీరు పిలువబడిన మీ పిలువ విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడుతుంది. కాబట్టి మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలంట. కాబట్టి ఈ రోజున ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపు పిలుస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి నేను మనకి జాబ్ చేసుకునే పిలుపు పిలిచాడు అనుకోండి, అలాగని చెప్పి దేవుడిని స్తుతించడం మానేమీ లేదు. ఎక్కడ దానియేలు గారు చూసినట్లయితే, దానియేలు ఆయన ఏమీ పాస్టర్ గారు కాదండి. బైబిల్ గ్రంథంలో సింహాల బోన్లు వేసిన దానియేలు హీజ్ నాట్ ఏ పాస్టర్ గారు మాట, పాస్టర్ గారు కాదు. మన బైబిల్లో ఉన్న వాళ్ళ పేర్లందరూ మన పాస్టర్లు అన్నటువంటి ఉద్దేశంతో ఆలోచిస్తాం. పాస్టర్ గారు కాదైనా, కానీ దేవుని యందు శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని మన మహింపరుస్తూ దేవుని ప్రాణంగా ప్రథమ స్థానం దేవునికి మొదట, ఆయన రాజ్యం నీతిని వెతకనన్నట్టు దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఉద్యోగం తర్వాత దేవునికి ఇంపార్టెన్స్, రాజు తర్వాత దేవుడే మొదట అని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినటువంటి ప్రథముడు ఆయన అక్కడ. అందుకనే రాజు కనుదృష్టి అతని మీద ఉంది, అతను అంత గొప్పవాడు అవ్వగలిగాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతించడం కాదండి. పరిస్థితులు తలకిందులు అయిపోయినా కూడా, పక్కనున్న వారిని నేను పట్టించుకోకపోయినా కూడా, పక్కనున్న వాళ్ళని సహాయం చేయకపోయినా కూడా ప్రభుని పట్టుకుని ఉండేటువంటి అది అసలైనటువంటి క్రైస్తవం అంటే, అసలైనటువంటి ప్రభు బిడ్డగా జీవించడం అంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతో నడుచుకొనవలెను. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుందండి. ఆ పిలుపుకు తగినట్టుగా చేయాలి. ఉద్యోగం చేస్తూ జాబ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, జాబ్ చేస్తూ సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఫుల్ టైం ఉంటారు, పార్ట్ టైం ఉంటారు. ఇలా ఏదేమన్నా కానీ నువ్వు దేవునితో సంబంధం మాత్రం కలిగి ఉండాలి. ఏ పని చేస్తున్నా కానీ అర్థం చేసుకోండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా బ్రీతింగ్ చేయడం వల్లనే బ్రతుకుతాడు. ఎక్కడ అమెరికాలో, ఆంధ్రాలో, ఎక్కడున్నా సరే, ఏ జాబ్ చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో, రాజు అయినా పేదైనా ఎవడైనా కానీ బ్రీత్ చేయటం ఆగాడంటే చనిపోతాడు. ఎవరైనా సరే ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ. ఆ బ్రీతింగ్ అనేది ఏంటంటే దేవుడిచ్చినట్టు ఊపిరి అన్నమాట. కాబట్టి మన శ్వాస ఆయనగా బ్రతకాలి. మన ఊపిరి ఆయనే, మన మేపరి ఆయనే. అదనమాట జీవితం. కాబట్టి ఆయన లేకుండా నేను జీవిస్తానంటే ఊపిరి లేకుండా ఎవరైనా జీవిస్తారా? అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట దేవునికి. స్తోత్రం. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుట పిలువబడితే. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. పొద్దుటే లేస్తే మాకు కోడి పుంజులు బాగుండి కుక్కురూరుకో అనేది నాకు ఎలా వినపడుతుంది అంటే దేవుడు ఒక్కడే అన్నట్టు వినపడుతుంటుంది అన్నమాట. కుక్కురూరుకు మనుషులారా తెలుసుకోండి, దేవుడు ఒక్కడే అంటదంట కోడి. కాక అంటదంట కావు కావు కావు. అరే పిచ్చుళ్ళారా, మనుషులారా, ఏది మీ సొంతం కాదు ఈ లోకంలో. మీ పిల్లలు, మీ భార్య, మీ ఇల్లు, వాకులు ఏమీ మీకు కావు, సొంతం కావు, ఉపయోగం పడవు, కావు, మీ బంధాలు కావు, ఏది కాదు అని అవి చెప్తూ ఉంటాడు. కాబట్టి కొన్ని నాటిల ద్వారా నువ్వు కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడంట. కాబట్టి దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నిజమేనా బ్రదర్? నిజమే. నువ్వు ఈ విషయం తెలుసుకున్నావు అనుకో, ఆవిడ ముఖం చూస్తే నాకు అసలేనండి, ఆవిడతో నేను మాట్లాడినండి అసలేని, ఆవిడని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుందండి. ఈ మాటలు ఎందుకు వస్తాయి? ఆవిడని చూస్తే దేవుని చూసినట్టు ఉండాలి నీకు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇక్కడ ఏమని, అందరిలోనూ వ్యాపించి, అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలోనూ ఉన్నాడంట దేవుడు. కాబట్టి అందరి ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, అందరి ద్వారా కూడా దేవుడు సూచక్రియలు చేస్తాడు, అందరి ద్వారా కూడా ఆయన చెప్పాడు కదా మనకు ఆదికాండంలో, తన పోలికన తన స్వరూపమందు నరుని సృష్టించుకున్నాడని దేవుడు స్పష్టంగా చెప్పాడు అనమాట. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు అంటే దేవుడి పోలికలు ఉన్నావు. నువ్వెవరు అంటే దేవుని బిడ్డవు. కాబట్టి దేవుడిని యేసుప్రభువు చూసిన తండ్రి, మీ తండ్రి ఎలా ఉంటాడు చూపించండి, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. కాబట్టి దేవుడిని కనపడుతున్నాడా? నీ ఎదురుకుండా కనపడుతున్నాడు. నీ సహోదరుల్లో దేవుడు కనపడాలా? అది మన యొక్క విశ్వాసం అంటే. కాబట్టి నీ సహోదరుని చూసించిన నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఎందుకంటే ఆయనలో యేసుప్రభువుని చూడాలి, ఆయనే యేసుప్రభువుగా భావించాలి. నువ్వు మీరు దైవులని మీరు ఎరుగురు అని చెప్పి బైబిల్ గ్రంథం ఉంటుంది. కాబట్టి మనం దేవుని బిడ్డలు అంటే దేవునికి ప్రతినిధులుగా మనం ఉన్నాం. దేవుని స్వరూపం మనలో ఉన్నది. దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని బ్లడ్ మనలో ఉన్నది. దేవుని డిఎన్ఏ మనలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి
నీ పొరుగు వాడిని ఎవరని చూసినప్పుడు మీరు ఏంటంటే దేవుణ్ణే చూసినట్టు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆయన స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ నిలబడ్డాడు. దేవుని చూడాలి బ్రదర్ అనుకుంటున్నారు ఎవరన్నాను? చూడండి, మీ ఎదురుగుండా కనబడే వ్యక్తిలో ఇక్కడ వాక్యం ఉన్న చూడండి, అందరిలోనూ ఉన్నాడు, అంతా వ్యాపించి ఉన్నాడు అనమాట. సర్వాంతర్యామి అని ఆయనకు పేరు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చెప్పిన కృప ఇయ్యవలను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. చెరగా అంటే ఏదైతే బంధకాలు ఉన్నాయో అవన్నీ చేంజ్ చేసాడంట, ఆయన పట్టుకుని వెళ్ళిపోయాడంట. నీ మీదకి రావాల్సిన శాపాలు, ఈ చెర అంటే ఇదే ఏదైతే బంధించాలని నేను ఉన్నదో ఆ చెరనంతలా పట్టుకుని వెళ్ళిపోయాడంట ఆయన అన్ని శాపాలు, ఇవి పాపాలు, నీ మీదకి రావాల్సిన ప్రతి ఉగ్రత ఇవన్నీ కూడా ఆయన అంతా పట్టుకుని వెళ్ళిపోయాడంట. దేవాదేవుడి భూలోక రాజ్యానికి వచ్చి సిలువలో రక్తం కార్చి నా మీద రావాల్సినటువంటి ప్రతి దాన్ని ఆయన భరించి ఉన్నాడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క కింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైగా ఆరోహణమై వాడినైనాడు. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనే ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణగునట్టు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం ధరించటకు ఆయన కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరు కాపరులు గాను, కొందరు ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనమికి మీదట పసిపిల్లలమై యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఏం చేస్తారంట? ఎటు గాలిస్తే అటు కొట్టుకుపోతారు. ఇటు అటు కొట్టుకుని పో అలల చేత ఎగురగొట్టబడిన వారైనట్లు ఉండక, చంటి పిల్లల వలె ఉండక ఏం చేయాలంట? ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. అన్ని విషయంలో ఎదగాలి. మీకు పిల్లలు పుట్టారనుకోండి, కాలు ఎదిగి చెయ్యి ఎదగటం మానేస్తే, చెయ్యి ఎదిగి కాలు ఎదగటం మానేస్తే, ఈరోజు చాలామంది చూసినట్లు ఫైనాన్షియల్ డెవలప్మెంటే చూసుకుంటూ ఉంటారు. చక్కటి ఇల్లు కట్టాలి, చక్కటి నా ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లని చెప్పి పౌలు గారు ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు వర్ధిల్లమని చెప్పాడు. కానీ నువ్వు డెవలప్ చెందిగొల్ది ఇలా చేయనని చెప్పలేదు అక్కడ. నువ్వు ఫస్ట్ ఏంటి? ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆత్మీయంగా బలపడటానికి మనం చూసుకోవాలన్నమాట. నీ ఆత్మీయతకి ఏదన్నా అడ్డు వచ్చినట్లయితే దాన్ని తీసి పక్కన పెట్టాలి. నేను ఒక సహోదరుడు, మన జీసస్ ఆల్మైటీ గాడ్ అడ్మిన్ కొత్తగా నడిపిస్తున్నటువంటి ఒక సహోదరుడు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆయన ఒక జాబ్ చేసుకుంటున్నాడంట. ఆ జాబ్ చేస్తుంటే 8 గంటలు కావట్లేదని చెప్పి ఆ జాబ్ మానేసాడంట ఆయన. మళ్ళీ ఇంకో కొత్త జాబ్ని దేవుడు ఇచ్చాడు అనమాట. అంటే దేవుని పనికి నీకు ఏదైతే ఆటంకంగా వస్తుందో దాన్ని పక్కన పెట్టాలన్నమాట. అది నిజమైనటువంటి ఉపవాసం అంటే. అది కట్ చేసుకోవటం అంటే, తగ్గించుకోవటం అంటే, తీసివేసుకోవటం అంటే అదనమాట. దేవుని పనికి నీకు ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని తీసి పక్కన పెట్టాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము, ఎదగాలి. ఎదగడానికి ఇష్టపడరు చాలామంది. చాలా విషయాల్లో తగ్గించుకుంటూ ఉంటారు. తగ్గించుకోవటం అంటే ఇది కాదండి. ఈ విషయంలో ఎదిగే విషయంలో మాత్రం తగ్గించుకోకూడదు. మనం దేవుని విషయంలో బలపడటంలో కానీ, దేవుని వాక్యం వినిచినటువంటి మీరు చాలా అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. శ్రద్ధగా వినండి. కాబట్టి మీరు ఎలాగ ఉన్నారంట? గాలికి కొట్టుకొని పోనట్లు. ఒక చెట్టు ఉన్నదండి 96లో. ఆ టైంలో మా ఇంటి దగ్గర పెద్ద గాలివని వచ్చింది. చాలా చెట్లు పడిపోయినాయి, కానీ కొన్ని చెట్లు ఉన్నాయి. ఇటు తిరిగి గాలికి బలంగా ఊపేసినాయి మాట. అది గాలి చెట్లు ఇటు తిరిగి ఇలా నేల దాకా వాలే, కానీ మళ్ళీ నిదానంగా నుంచి ఉంటుండే. నేను చూసినట్లయితే నేను వెళ్ళి గమనించాను. ఆ చెట్లు వేర్లన్నీ కదిలించబడిపోయినాయి. బాగా ఖాళీ ఏర్పడిపోయింది మాట వేర్ల పక్క అంతా. అయ్యో అని నేను బాధపడ్డాను. ఎంత ఖాళీ ఏర్పడదు అంత లోపలికి వెళ్ళిపోయినాయి అన్నమాట వేర్లు. ఇంకా బలంగా పాతికిపోయినామాట. అమ్మ మళ్ళీ ఎప్పుడైనా గాలి వస్తే ఇంక పడిపోకుండా ఇంకా లోపలికంటే వేర్లు వెళ్ళిపోయి ఇంకా బలపడిపోయినాయి చెట్లు. అసలు ఇంకెంత గాలి వచ్చినా ఏమొచ్చినా వాటిని కదపలేకుండా అయిపోయింది. కాబట్టి శ్రమలు నీ చుట్టూ నిన్ను ఆవరించాను. నిన్ను ఇట్లా తిప్పేసేసి చుట్టుకుండాల కిందను అటు ఇటు తిప్పేసి కదిలించేస్తున్నాయి. నిన్ను బాగా వేర్లు కదిలిపోయేలా చేస్తున్నాయి నిన్ను శ్రమలు. అయితే ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా దేవుళ్ళు బలపడతావు అని చెప్పి, నువ్వు ఇంకా దేవుళ్ళకి నీ వేరు ఇంకా వేరు బాగా లోపలికి పాతుకుంటావు అని చెప్పేసి, ఇంకా దేవునిలో నువ్వు ఇంకా లీనమైపోతావు అని చెప్పేసి నీకు శ్రమలు
బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు అవి నిన్ను ఇంకా బలపరచడానికే అనుగ్రహించాలన్నమాట. చెట్లకి గాలివానలు ఇవన్నీ వచ్చి మేలు చేస్తాయండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదైతే నిలబడుతుందో అది మేలు పొందుకుంటుంది అనమాట. ఏదైతే పడిపోయిందో ఇంకా అంతే అయిపోయిందని. కాబట్టి గాలికి తుఫాన్లకి తట్టుకుని ఉండాలంటే దాని వేరు బాగా లోపలికి ఉండాలన్నమాట. ఈ గాలివానలు వచ్చి దాన్ని ఇలాగ కదిలించి వెళ్ళినప్పుడు ఆ కదిలిపోవడం వల్ల భూమి ఖాళీ అయ్యి ఆ వేర్ల పక్కన ఖాళీ ఇంకా మరింత లోతుకి వెళ్తాయి అనమాట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, ఈ యొక్క అవమానాలు గుండా వెళ్తున్నావు, నువ్వు మరింత దేవుని హత్తుకునే వ్యక్తిగా ఉండాలి, మరింత దేవునికి దగ్గరికి వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలన్నమాట. కాబట్టి కొట్టుకుని పోయే వ్యక్తిగా మాత్రం నువ్వు ఉంచకూడదు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయనని సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవమును తన పరిమాణం చెప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన మనం కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి హెడ్ ఎవరంట? క్రీస్తు. ఈ తలకాయ మనకి ఉన్నది కదా, ఈ తలకాయల నుంచి కాలు పని చేయాలన్నా, చెయ్యి పని చేయాలని ఏదైనా ఆలోచనలు అన్నీ ఇక్కడ నుంచి వస్తుంటాయి. కాలు మీద దోమ కొడుతుంటే చెయ్యి వెళ్ళి దోమను కొట్టని చెప్పాలంటే ఈ తలకాయల నుంచి వచ్చినటువంటి ఆలోచన అనమాట. ఎక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, అలా చేయాలి ఏంటన్నదంతా కూడా ఇక్కడ హెడ్లోంచి వస్తుంది అనమాట. హెడ్ ఆఫ్ ది ప్రాబ్లమ్, హెడ్ అంటుంటారు. అంటే ప్రతిదానికి తలకాయని చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఆ శరీరం బట్టి తలకాయని బట్టి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా అమర్చబడి ఉన్నాయంట. కాబట్టి దేవుడు మనకు ఒక శరీరానికి ఒక హెడ్ అనుకోండి. కాబట్టి నువ్వు ఒక కాలు లాంటివాడు అవ్వచ్చు, ఒక వేలు లాంటివాడు అవ్వచ్చు, ఒక ఫింగర్ లాంటివాడు అవ్వచ్చు, ఒక థంబ్ లాంటివాడు అవ్వచ్చు, లేకపోతే ఇలాగ ఒక్కొక్క అవయవాన్ని అన్నట్టు అందరూ కూడా ఈ క్రీస్తు అనేటువంటి శిరస్సుకు ఉన్నటువంటి మనం ఒక అవయవం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకోనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకార సంబంధమైనటువంటి మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యండి నానా విధములైన అపవిత్రతకు అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామగతమునకు అప్పగించుకునరి. చూసారా, అసహ్యత, సిగ్గులేదంట, అత్యాశతోటంట. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు చేసేటువంటి పనులు వేసే వేసాలు ఇవన్నీ కూడా ఎంత అసలు ఈ అవమానకరమైనటువంటివిగా ఉంటున్నాయంటే ఎందుకని అలా చేస్తున్నారంట? వారు సిగ్గులేని వారేయండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకుని. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలనైతే చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థ భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొనవలను. కాబట్టి ఎప్పుడైతే దేవుని నమ్ము నువ్వు రక్షించబడ్డావో, బాప్తిసం పొందావో, నీవేంటంట? నూతన సృష్టివి. ఎవరైనా క్రీస్తునందున్న వాళ్ళు నూతన సృష్టి. కాబట్టి నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు. ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నావో నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉంటావు, ఎంత జాగ్రత్తగా ఉంటావు. చూడండి, మనం మామూలు బట్టలు వేసుకుని వెళ్ళినప్పుడు పర్వాలేదు, కానీ వైట్ షర్ట్ వేసుకుని వెళ్తాం అనుకోండి, వైట్ బట్టలు కట్టుకున్నాం అనుకోండి, ఎంత కేర్ఫుల్గా అమ్మో అటు నడిస్తే ఇటు నడితే చాలా జాగ్రత్తగా నడాలి. వెనక ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, పక్కన ఎవరు, ఇవన్నీ కూడా పైన ఎక్కడైనా కాకులు ఉన్నాయి, ఎక్కడ ఏదన్నా మీద పడుతుందా, ఎంత కేర్ఫుల్గా ఉంటారంటే. నుంచినా కూడా ఎక్కడి నుంచినా అసలు ఏం పైనుంచినే ఉంటుంది. ఎందుకని షర్ట్కి ఎక్కడన్నా డస్ట్ పడుతుందేమో, షర్ట్ మీద ఎక్కడన్నా చిన్న మచ్చ పడుతుందేమో అని చెప్పేసి. కాబట్టి నువ్వు క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు సినిమా హాల్ చుట్టూ తిరుగుతావు. క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు సిగరెట్లు షాపుల దగ్గర తిరుగుతూ ఉంటాడు. క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు 10 మంది ఎలాకోలాలు అపహాస్యాలు చేస్తూ పబ్బుల చుట్టూ తిరిగి ఇట్లాంటి ఇటువంటి గ్రూపులో నువ్వు ఉండగలుగుతావా? క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు మంచి వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళారండి, ఆ పక్కన వాళ్ళు పేడలో కొట్టుకుంటున్నారు, మట్టిలో ఆడుకుంటున్నారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారా? వాళ్ళ దగ్గర నుంచి రమ్మో, వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళే చిన్న మట్టి మీద పడేస్తారు, చిన్న మచ్చ నా మీద పడుతుంది అని మీరు ఏం చేస్తారు? దూరంగా ఉంటారు. దుష్టునకు భయపడి దూరంగా పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని మీరు ఎరుగరా అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అద్భుతమైనటువంటి వాక్యాల చేత దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు? లోకానికి వేరే జీవిస్తున్నావా, లేకపోతే లోకంలోనే వేర్లు పాతుకుని జీవిస్తున్నావా? నీ వేర్లన్నీ లోకంలో పాతుకొని ఉండొచ్చు, అది నేను లాక్కోలేకపోతున్నావేమో. చాలా బలమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోయావేమో. బ్రదర్ నేను మానేయాలందుకని సిగరెట్ బ్రదర్ నేను మందు మానేయాలందుకని మానేయలేకపోతున్నాను. ఎంత నీచమైనటువంటిదండి. ఇక్కడ నాకు భలే గుర్తొస్తుంటుంది అన్నమాట. నేను చెప్తాను చూడండి మీకు. సిగ్గులేని వారయ్యుండి, సిగ్గు లేదంట. మా ఫ్రెండ్
బీర్ తాగాలి ఈ వయసులోనే, మంచి కలర్ వస్తారు అది ఇది అని అన్నాడు. ఎందుకురా అంటే చాలా మంచిది అది ఇది అన్నాడు. మంచిదా అంటే అవును అన్నాడు. తాగపోతే ఏమవుతుందంటే అది తాగాలి అంతా బాగుంటుంది, ఇది ఏమో మందు కాదు అది కాదు ఇది కాదు చాలా మంచిది అన్నాడు. సరే ఆ పక్కన ఒక పంది వస్తే కొంచెం దేంట్లో అన్నీ వేసి పెట్టరా అంటే అది అన్నీ తింటుంది, బురద తింటుంది, అన్నీ తింటుంది వచ్చింది. కానీ ఆ ప్లేట్లో అది వేసి పెడితే దాని వాసన చూసి కనీసం అది దాని వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయింది. అయ్యో అదేంటరా మరి పంది కూడా తాగలేదు మంచిది అంటున్నావు కదా అంటే నువ్వు పంది కంటే హీనమైనడు అనమాట అయితేని, పంది తాగంది కూడా నువ్వు తాగుతున్నావు అంటేని అన్నాను. ఇంకా ఆడేం మాట్లాడలేకపోయాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడన్నా పంది సారా తాగినట్టు కానీ, పంది ఇది చేసినట్టు ఎక్కడైనా ఉంటుందా, బీరు తాగినట్టు కానీ? మరి నువ్వెందుకు తాగుతున్నావు? చాలా మంచిది గొప్పది అది ఇది అని చెప్పేసేసి. ఈరోజు చూడండి ఎటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం మనం ఆలోచన చేసుకుంటే సిగ్గుకరమైనటువంటి జీవితాలు అనమాట. మనం ఒకరినొకరం అవయవంలో ఉన్నావు కనుక మీరు అబద్ధమాడుట అని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను, కోపపడడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచిండకూడదు. కోపపడటం వల్ల వచ్చేటువంటి అనర్థాలు చాలా ఉంటాయండి. నేను యాజ్ ఎ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్గా నాకు తెలిసి ఆ విషయాలు. ఎప్పుడైతే మీరు అట్లా కోపం పడుతున్నారో, ఈవెన్ మనం భోజనం చేస్తున్నప్పుడు కూడా దాన్ని అరగడానికి కొన్ని గ్లాండ్స్ రిలీజ్ అవుతుంటాయి, లోపల కొన్ని రసాలు విడుదలవుతుంటాయి. ఇవన్నీ కలిపి మన ఆహారాన్ని చక్కగా జారడానికి ఒకటి, దాన్ని హెచ్సిఎల్ ఇవన్నీ జరుగుతుంటుంది, లోన ప్రాసెస్ జరుగుతుంది. అలాగే నువ్వు ఎప్పుడైతే కోపపడుతున్నావో చూడండి, మనం కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయితే కళ్ళు నీళ్ళు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? కంటిలోంచి కదా, లోపల నీ ఫీలింగ్ని బట్టి అది బయటకు వస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కోపపడుతున్నావో నీ కళ్ళు ఎరబడుతుంటాయి, నీ ముఖం ఎరబడుతుంది. ఎందుకని? సంథింగ్ రిలీజ్ అవుతుంది అనమాట లోపల. కాబట్టి నువ్వు ఎప్పుడైతే కోపడుతున్నావు నీ హార్ట్ కొడుతుంది, అది బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దేవుడు పెట్టినటువంటి సిస్టమ్ లాగా ఫాలో అవ్వకుండా నీ ఇష్టం దాన్ని ఖరాబ్ చేసేయటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మాట ఇవన్నీ కూడా. కాబట్టి ఒక వ్యాధికి మూలం ఏంటంటే, అసలు కోపానికి మూలం ఏంటంటే చేదనమాట. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క అసహ్యం, ఈ యొక్క క్షమించలేకపోవటం, ఇటువంటిదన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ బ్లడ్ కలర్ చేంజ్ అయిపోతుంది, నీ బ్లడ్లో డ్యామేజ్ వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల వల్ల ఆ బ్లడ్ని వాడిపోస్తున్నటువంటి హార్ట్ ఇదంతా కూడా మనకి అనారోగ్య పరిస్థితులు అనేవి వస్తుంటాయి. ఎక్కడ నుంచి వస్తాయి? క్షమించలేకపోవడం వల్ల వస్తాయి అన్నమాట. కాబట్టి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచిండకూడదు, అపవాదికి చోటీకుడు. అదేంటండి కోపపడితే అపవాదికి చోటు ఇవ్వటం ఏంటి? నువ్వు ఎప్పుడైతే కోపపడుతున్నావో చిల్లు పడుతుంది అనమాట, ఒక సందు దొరుకుతుంది అనమాట సాతానుగాడికి. నువ్వు ఎప్పుడైతే కోపపడుతున్నావో సాతానుగాడికి ఒక చిన్న అవకాశం దొరుకుతుంది అనమాట. ఆడు ఏం చేస్తాడు? నెమ్మదిగా పాకుండా వచ్చేసి ఒక వైరస్ లాంటాడు అనమాట. చిన్న అవకాశం వచ్చింది అనుకోండి, కంప్యూటర్లోకి చిన్న వైరస్ వెళ్ళి మొత్తం ఫైల్స్ అన్ని కరప్టెడ్ అని వస్తుంది అనమాట. ఇంకా ఓపెన్ అవ్వాయి, పని చేయవాయి. కాబట్టి నువ్వు ఎంత చక్కగా బిల్డ్ చేసుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు కోపపడుతున్నావో ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకుని క్షమాపణ పొందలేనప్పుడు ఏమవుతుందంట? ఈ విధంగా జరుగుతుంది అనమాట. అపవాదికి చోటీకుడు. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తున్నావు అపవాదికి చోటిస్తున్నట్టు అనమాట. నీ నిండు ఆత్మీయ జీవితానికి చిన్న హోల్ పెడుతున్నట్టు. ఆ హోల్లోంచి వచ్చాడు వైరస్ లాగా మొత్తం అంతా దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. దొంగిలి వాడిగా మీద దొంగల దొంగిలకు అక్కర గలవానికి పంచిపెట్టవాలను. వీళ్ళు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడవలను. మంచి పని చేస్తే ఏం చేయాలి? కష్టపడాలి. అబ్బా కష్టపడతాం అంత అసలు ఇష్టపడరండి ఎవరు కూడా. కష్టపడకూడదు, ఇంట్లో కూర్చోవాలి వచ్చేసేయాలి, ఏది కష్టపడకూడదు. కష్టపడకుండానే పొందేసుకోవాలని చెప్పి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అది కష్టపడటం అన్నది చాలా మంచి పని అనమాట. వినువారికి మేలు కలిగినట్లు అవసరం నోటి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానేకుడి. మీ పిల్లల్ని చాలామంది ఇలా తిడతారు కదా, నువ్వు పనికిరావరా, నువ్వు నాశనం అయిపోతావురా, నీ జీవితం ఇంతే, నువ్వు వేదవు, నువ్వు పనికిరావు, నీ చదువు రాదు, నీకేమి. చాలామంది వాడతారండి, నేను చూస్తాను, మా ఇంట్లో కూడా విన్నాను ఇటువంటి మాటలు అనమాట. నువ్వెందుకు పనికిరావు ఎట్లాగట్లాగా అంటుంటారు చాలామంది. కాబట్టి ఏమన్నాలి? నీకు మాట్లాడాలని ఉందా? ఎలా మాట్లాడాలి? వినువారికి మేలు కలిగినట్లు. కాబట్టి నువ్వు మాట్లాడుతుంది వినువారికి ఏమైనా మేలు కలుగుతుందా, బాధ కలుగుతుందా? హృదయం అప్పుడు చూడండి, ఎవరన్నా చాలామంది వచ్చి చెప్తుంటారు, బ్రదర్ మా పరిస్థితి ఇది, మాకు అలాగ ఉందా, మనకు జీసస్ ఆల్మైటీ గాడ్లో ఆన్లైన్ ప్రేయర్లో ఒక బ్రదర్ మాకు 10 ఆవులు పోయే బ్రదర్ అని ప్రేయర్ చేయమంటే, అయ్యో బ్రదర్ 40 రోజులు అయిపోయింది కదా ఇంకా దొరుకుతాయని మనం నెగిటివ్గా మాట్లాడితే అవి నిజంగా దొరకవు. కానీ మేము ఏం చేసాం? బ్రదర్ మీ ఆవులు మీ ఇంటికి వచ్చేసి మీరు నమ్మండి, మీరు పొందుకున్నారు, నమ్మటి నీ వాళ్ళైతే నమ్మని సమస్తం సాధ్యమని చెప్పాడు కదా దేవుడు చెప్పిన మాటను మనం పట్టుకుందాం, నమ్ముదాం, వచ్చేసి చూడండి. అందులో నిజంగా ఆయన మళ్ళీ ఈరోజు సాక్షి చెప్తున్నాడు, బ్రదర్ 7 ఆవులు మాకు తిరిగి వచ్చేసినాయి, ఇంకా 3 ఉన్నాయి దొరకవలసినాయి అని చెప్పారు. అసలు ఏం చేసాం ఇక్కడ? ఆయన ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో చూడాలి, కానీ అంతా కలిసి ఏం చేసామంట? ఏక శరీరంగా ఉన్నట్టు మనం నమ్మాం, విశ్వసించాం, పొందుకున్నాం అనమాట.
హల్లెలూయా. కాబట్టి మీ నోట ఏం చేయకూడదంట? దుర్భాషలు రానివ్వకూడదు. అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకాలంట. అనుకూల వచనం అంటే ఏంటి? ఆత్మలో అభివృద్ధి చెందేటువంటి వచనాన్ని పలకాలి, ఆత్మీయంగా వ్యక్తికి ఉపయోగపడేటువంటి వచనం పలకాలి. అంతేగాని వాడు మీరే ఇంతే, మీ జీవితం ఎంత ఇప్పుడు ఇంతే, దేవునికి దూరంగానే ఉంటారు, దేవుని సన్నిధికి రారు, దేవుడు అంటే అట్లాగా వీళ్ళ వేస్ట్, వీళ్ళ పరలోక రాజ్యానికి యోగ్యులు కారు, వీళ్ళ జీవితం ఇంతే. అసలు నువ్వెవరమ్మా తీర్పు తీర్చకి? సహోదరుడు నువ్వెవరు? అనుకూల వచ్చిన వాళ్ళకని బ్రదర్ ఇప్పుడైనా రండి దేవుని సన్నిధికి, కనీసం ఈ క్రిస్మస్ రోజునన్నా, ఈ సండే రోజునన్నా, ఇప్పుడు ఒక్క 10 నిమిషాలన్నా రండి. అట్లా నువ్వు ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు నీకంటే బలంగా వాడబడతారు దేవునిలో. అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చిన పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రాని. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదలై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరి క్షమించుడి. చాలా కష్టమైన పని అండి ఇది క్షమించడం అన్నది. క్షమించడం అనేది అంటే ఒక పవర్ అంట, అది ఒక జాలిపడి చేసేటువంటిది కాదనమాట. ఒక పవర్ కలిగి ఉండాలన్నమాట. నీకు ఆ పవర్ ఉన్నప్పుడు మాత్రం నువ్వు క్షమించగలుగుతావు అన్నమాట. ఎందుకంటే నిన్ను ఎంతో బాధ పెట్టిన వాళ్ళు నువ్వు క్షమించడం అనేది చాలా కష్టమైనటువంటి పని అనమాట. ఇది ఎలా వస్తుంది? నువ్వు తండ్రిని ధరించుకున్నప్పుడు, తండ్రి లక్షణం క్రీస్తు వల్ల నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆయన సిలువేస్తున్నప్పుడు ఎంత అలాంటి వాళ్ళని క్షమించాడు దేవుడు. ఆ తత్వం నీలోకి వస్తుంది అనమాట. నీవు కూడా క్రీస్తు వల్లే మారిపోయినప్పుడు, నీకు అన్యాయం చేసేసినా, నీదేమి దొంగలించి చేసుకున్నా, నీది ఎంత నష్టపోయినా కూడా నువ్వు ఇప్పుడు బాధపడు, ఏం చేస్తావు? క్షమించేస్తూ ఉంటావు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని వాక్యం చేత చాలా బలపడ్డారని నమ్ముచున్నాను. ఎందుకంటే ఆయన ఆత్మను దుఃఖపరచకూడదు అంట. నువ్వు ఎప్పుడైతే నువ్వు కోపడుతున్నావో, ఎప్పుడైతే నువ్వు క్షమించలేకపోతున్నావో, ఎప్పుడైతే నీ పొరుగు వాని పట్ల నువ్వు ద్వేషం కలిగి ఉంటున్నావో, ఎప్పుడైతే నీ పొరుగు వాని పట్ల నువ్వు కోపము కలిగి ఉంటున్నావు, ఎప్పుడైతే నీ పొరుగు వాళ్ళు, నీ పక్క వాళ్ళ విషయంలో క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వాన్ని విసర్జించకుండా నీవు లోపల పెట్టుకుంటే అనర్థం నీకే. స్వేదరంధ్రాలు ఉంటాయండి, చెమట ఉంటుంది మనకు, అది బయటికి వెళ్ళాలి. అది లేకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం అండి. చెడ్డ రక్తం అంతా మనకు బయటకు పోతుంది అనమాట. విసర్జించాలి. మనం కొన్ని ఉంటాయి ప్రతిరోజు విసర్జించుకుని, అవి విసర్జించకుండా ఉండండి. యూరిన్కి వెళ్ళలేదండి, చాలా ఇబ్బంది. పొద్దునుంచి ఆవిడకి యూరిన్ ఆగిపోయింది అంటండి. అదేంటి ఏమైంది పెద్ద ప్రాబ్లం? వెంటనే హాస్పిటల్లో పెడతారు, ఇట్లా అట్లా చాలా చెప్తుంటారు. ఎందుకని? జస్ట్ చిన్నది. కాబట్టి దానికంటే ప్రమాదమైనటువంటి మనలో ఉన్న ఇంకా విసర్జించవలసినటువంటి ఏంటంటే అవి ద్వేషము. ఎందుకంటే చాలా ద్వేషించుకుంటారు చాలామంది. ఆవిడంటే నాకు అసహ్యం అండి, ఇలాంటి ఆవిడ చూస్తే నాకు కోపం వచ్చేస్తుందండి, వాళ్ళ ముఖం చూస్తే నాకు కోపం వచ్చేస్తుందండి అని చెప్పేసి ఇవన్నీ కూడా నువ్వు లోపల పెట్టుకుని జీవించేస్తున్నావు తెలుసా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. పక్క వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటే తట్టుకోవాలి, పక్క వాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటే తట్టుకోలేదు, పక్క వాళ్ళు అంటేనే తట్టుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిస్టియన్స్లోనే దేవుని నమ్ముకున్న వారే, దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి వారే ఈ సేవకుడు ఆ సేవకుడు కంటే బాగా వాడబడితే ఈ సేవకుడు తట్టుకోడు. ఈ విశ్వాసం ఆ విశ్వాసం కంటే కొంచెం బలపడి, కొంచెం మంచి సాక్ష్యం చెప్పినా, మంచి దేవుళ్ళు బలపడుతుంటే నాకన్నా వెనకాల వచ్చారు, అంత బలపడిపోయారు వాళ్ళు. మరి ఇటువంటి స్వభావాన్ని మీరు కలిగి ఉన్నారా? ఇటువంటి జీవితాన్ని మీరు జీవించేస్తూ ఉన్నారా? ఇవన్నీ విసర్జించకండి, మీరు లోపల పెట్టుకునే జీవించేస్తూ ఉన్నారా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మాట్లాడాడు. మరి మీరు ఇక నుంచి నేను ప్రభువా నిజమే ఇవన్నీ విసర్జించవలసి నేను విసర్జించేస్తున్నాను, ఈ రోజుని విడిచిపెట్టేస్తున్నాను, ఇంకా నేను విమోచన దినం వరకు ముద్రించబడినటువంటి వ్యక్తిని కాబట్టి నాలో ఏమి ఉండకూడదని నిర్ణయం తీసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రమైన తండ్రి, ఎవరైతే అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో ఇక నుంచి వారు నా ప్రభా మరి నీ బిడ్డలుగా ఉంటారు నా తండ్రి. వారన్నిటినీ క్షమించేస్తున్నారు నా ప్రభా. విసర్జించవలసిన విసర్జించేస్తున్నారు నా తండ్రి, విడిచిపెట్టవలసిన విడిచిపెట్టేస్తున్నారు నా తండ్రి. నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ బిడ్డలుగా, నీ యొక్క నా ప్రభా రూపంలో, నీ యొక్క మనసు కలిగి జీవించేటువంటి జీవితంలోనికి వీరందరూ నిర్ణయం తీసుకున్నారు నా తండ్రి. ఈరోజు ఆ నిర్ణయాన్ని స్థిరపరచండి, బలపరచండి, నీ నామ మహిమార్థంగా నడిపించి అద్భుతమైనటువంటి కార్యం చేయండి నా తండ్రి. నువ్వు చేస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి. నా ప్రభా వీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇక నుంచి నా ప్రభా ఇది మేము ఇలాగా ఒకవేళ పొరపాటును కోప్పడినట్లయితే వెంటనే క్షమించమని అడుగుతాం. ఒకవేళ పొరపాటుని ఈ కార్యక్రమం చేసినట్లయితే దీన్ని వెంటనే విసర్జించేసుకుంటాం. ఇది నా హృదయంలో ఉండకూడదు. నువ్వు ద్వేషంతో లోపల జీవించినట్లయితే ఎంతో బాధ కలుగుతుంది, దానివల్ల మనకు ఎంతో అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ప్రభావ నేను విసర్జించేస్తున్నానని చెప్తున్నారు నా ప్రభు ఈ రోజు నుంచి. మరి అటువంటి జీవితాన్ని వారందరికీ అనుగ్రహించండి నా ప్రభు. చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించి నీ నామాన్ని మహింపరిచేటువంటి రీతిలో వీళ్ళందరినీ నడిపించి బలపరిచి స్థిరపరచమని
తీసుకున్న నిర్ణయం నా ప్రభావ బలపరిచిన నా ప్రభావ ఇక నుంచి నా ప్రభావాలు నీ బిడ్డలుగా స్వతంత్రులుగా జీవిస్తూ నీ నామాన్ని మహింపరిచి నిన్ను గణపరిచేటువంటి జీవితాలు వీరందరికీ అనుగ్రహించినది నీకు వందనం తెలుస్తుంది. విన్న వాక్యం వ్యర్థం కాకుండా 30, 60, 100 అంతలు 1000 అంతలకు ఫలింపచేయమని ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి సహాయం చేస్తున్నది నీకు వందనం చెల్లిస్తున్నాను. నువ్వు సహాయం చేసినందుకు వందనములు తండ్రి. ప్రతి వారి తీసుకున్న నిర్ణయాన్ని స్థిరపరిచినందుకు వందనములు తండ్రి. ఇక నుంచి వీరి జీవితం మార్చబడినందుకు నీకు వందనములు తండ్రి. వారు నీకు సమర్పించుకున్నారు నా తండ్రి. వారి ఇక నుంచి నీ బిడ్డలు అన్నారు, నీ కుమారులు అన్నారు. ఇక నుంచి నీ మనసు కలిగి నీ వలె జీవిస్తూ ఉండగా నా ప్రభు ఏ లోకాశలకు లోనయ్యులు నా ప్రభు లోకంలో కొట్టుకొని పోకుండా మరి నీ కొరకే జీవించే జీవితాలను అనుగ్రహించినందుకు నీకే వందనములు చెల్లిస్తూ ప్రార్థన చేసి నమ్మి పొందుకుని నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.